న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. ఇశ్రాయేలీయులు 18 సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైరి. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టినప్పుడు బెన్యామీనుడైన గెరా కుమారుడగు యెహూదును రక్షకునిగా వారికి యెహోవా నియమించాడు. ఇశ్రాయేలీయులు చేసిన కీడును బట్టి యెహోవా వారిని శిక్షించడానికి మోయాబు రాజైన ఎగ్లోనును బలపరిచాడు. ఎగ్లోను అమ్మోనీయులను అమాలేకీయులను కూర్చుకొని వచ్చి ఇశ్రాయేలును జయించి ఖర్జూర చెట్ల పట్టణాన్ని అంటే యెరికోను వశపరుచుకున్నాడు. ఈ విధంగా ఇశ్రాయేలీయులు 18 సంవత్సరాలు మోయాబు రాజునకు దాసులయ్యారు. 18 సంవత్సరాలు మోయాబుకు సేవ చేసిన తర్వాత ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టారు. మరియు దేవుడు వారి కొరకు ఒక విమోచకుణ్ణి ఏహూదును లేపాడు. అతడు 2వ న్యాయాధిపతి. తమ బానిసత్వం నుంచి విమోచన కొరకు మొర్రపెట్టడానికి ముందు వారి 18 సంవత్సరాలు ఎందుకు వేచి ఉన్నారో నాకు అర్థం కాలేదు. ఆశ్చర్యం కూడా కలిగింది. బానిసలుగా మారిన ఒక నెలలోపే వారు ఎందుకు మొరపెట్టలేదు? ఈ రోజుల్లో ఒక వ్యక్తి పాపంపై విజయం కోసం ప్రయత్నించే ముందు 18 ఏళ్ళు లేదా కొన్ని సందర్భాల్లో 40 సంవత్సరాలు కూడా పాపం చేత ఓడిపోయి ఎందుకు జీవిస్తాడు? ఉదాహరణకు వ్యసనాలు, క్రోధం, అపిత్రత లేదా ఏదైనా పాపానికి బానిసైనప్పుడు 18-40 సంవత్సరాలు ఎందుకు అలా ఉండిపోతారు అనంటే, మొట్టమొదటిది తాత్కాలిక ఆనందం. పాపం ఇచ్చే తాత్కాలిక సుఖం లేదా లాభం వారిని అందులోనే ఉంచుతుంది. రెండవది భయం మరియు సిగ్గు. దేవుని దగ్గరకు వస్తే ఆయన శిక్షిస్తాడేమో అనే భయం లేదా సమాజానికి తెలిసిపోతుందనే సిగ్గు వారిని బంధిస్తుంది. మూడవది సాతాను యొక్క తంత్రం. ఇక నీ జీవితం ఇంతే, నువ్వు ఎప్పటికీ మారలేవు అని సాతాను వారి మనసులో కలిగించే నిరాశ. ప్రార్థన. ప్రభువా, సాతాను కల్పించే తాత్కాలిక సుఖాల భ్రమల నుండి, హృదయాలను బంధించే సిగ్గు భయాల నుండి ప్రజలను విడిపించండి. 18 సంవత్సరాల బానిసత్వం తర్వాత కూడా ఇశ్రాయేలు మొరపెట్టినప్పుడు మీరు వారిని త్రోసివేయక ఏహూదును రక్షకునిగా పంపిన మీ మహాకృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఈరోజు ఎవరైతే తమ పాపాలను ఒప్పుకొని బంధకాల నుంచి విడుదల కావాలని మీ వైపు చూసి మొరపెడుతున్నారో వారందరికీ మీ శిలువ రక్తం ద్వారా సంపూర్ణ విమోచనను, విజయాన్ని దయచేయండి. వారి హృదయాలలో నూతన బలమును, పశ్చాత్తాపమును దయచేసి మీ వైపు నడిపించండి. యేసుక్రీస్తు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.